మహిళాభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డల ఆశీర్వాదంతో మళ్లీ ప్రజా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా వారోత్సవాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల భవనాలకు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం వద్దని కొందరు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇక నుంచి స్వయం సహాయ సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు సీఎం రేవంత్. రైసు మిల్లులు, గోడౌన్ల కోసం ప్రభుత్వం భూములు కేటాయిస్తుందన్నారు. భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైసు మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదేవిధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. రాజకీయాల్లో కొందరు చెల్లెళ్లను బయటకు వెళ్లగొడితే ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నామన్నారు. తల్లి అన్నదమ్ముళ్ళు సొంత చెల్లెళ్ళనే ఇంట్లోకి వెళ్ళగొడుతున్నారు. ఈ మధ్యనే రాజకీయాలలో మీరు చూసారు, సొంత చెల్లెని ఇంట్లో నుంచి అన్న వెళ్ళగొడితే ఏ రకంగా ఆ చెల్లి అన్న మీద శాపనార్థాలు పెడుతుందో. సో సొంత చెల్లి కూడా భారం అయింది అనుకొని ఇంట్లో నుంచి పంపించే ఆస్తిలో వాటా అడుగుతారని పంపించే సందర్భంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని ఈ మంత్రివర్గం సొంత సోదరి మనులాగా భావించి ఈ రోజు మీకు చీరబెట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.